125 మీటర్లు కూడా ఉన్న రైలు వెళ్తున్న దిశలోనే 5 కిలోమీటర్ వేగం 125 మీటర్ల పొడవున్న రైలు వెళ్తున్న దిశలోనే 5 కిలోమీటర్ గంట వేగంతో పరిగెడుతున్న వ్యక్తి 10 సెకండ్లు దాటుతుంది. రైలు వేగం ఎంత? సో మనకి ఇచ్చిన దాని నుంచి ఫస్ట్ రైలు అంటే స్పీడ్ అయితే కనుక్కుందాం. సో స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. సో డిస్టెన్స్ ఎంత? 125 బై 10 సెకండ్స్. ఇది మీటర్ ఫర్ సెకండ్స్. మనకు వేగం కిలోమీటర్ ఫర్ అవర్లో కాబట్టి సో దీన్ని 18/5తోని మల్టిప్లై చేయాలి ఈ ఫార్ములా యూజ్ చేసి. సో 5 ఇంటూ 5 1 5 25 5 5 5 2 2 1 2 9 5 9. సో స్పీడ్ ఇది కూడా ఎంత వచ్చింది మనకు? 45 వచ్చింది. ఇది ఏ స్పీడ్ అంటే రిలేటివ్ స్పీడ్. అంటే ఆ స్పీడ్ అంటే రైలు యొక్క స్పీడు మైనస్ ఆ బాలుడి యొక్క స్పీడ్. ఒకవేళ ఆ బాలుడి యొక్క స్పీడ్ మైనస్ కాకపోతే మన యాక్చువల్ ట్రైన్ స్పీడ్ ఎంత? 50. ఎందుకంటే ఇక్కడ రిలేటివ్ స్పీడ్ అనే కాన్సెప్ట్ వస్తుంది. ఎందుకు? 2 ట్రైన్లు ఒకే దిశలో వెళ్తున్నప్పుడు వాటి యొక్క డిస్టెన్స్ అనేది అంటే వాటి యొక్క వేగం అనేది నెగిటివ్ తీసుకోబడుతుంది. అదే ఒక వెహికల్కి ఇంకో వెహికల్ ఆపోజిట్లో వెళ్తున్నప్పుడు వాటి యొక్క స్పీడ్ అనేది యాడ్ చేయబడుతుంది. సో మనం ఎట్లా నార్మల్గా చూస్తాం కదా, ఏదన్నా వెహికల్ మీద వెళ్తున్నప్పుడు మనకు ఆపోజిట్లో ఏదైనా వెహికల్ వస్తే అది స్పీడ్గా వచ్చేటట్టు అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ రిలేటివ్ స్పీడ్ నువ్వు కూడా మూవ్ అవుతున్నావు, ఆ వెహికల్ కూడా మూవ్ అవుతుంది కాబట్టి అలా అనిపిస్తుంది.